నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పార్టీలను ఓడించాలి। సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి। భద్రాద్రికి సీతారాముల వారి కళ్యాణ వేడుకల్లో సిద్ధమవుతున్న కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తూ తరించిపోతున్న భక్తజనం। ఓటు హక్కును స్వచ్ఛంగా వినియోగించుకోవాలి। సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాల రూరల్ ప్రాంతాల్లో పోలీసులు కేంద్ర సాయుధ బలగాల కవాతు। డీటెయిల్స్ చూస్తే చీరాల పట్టణంలోని పేరాల సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ నేతల సమావేశం జరిగింది। ఈ సమావేశానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాదేవి హాజరయ్యారు। ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టిన పార్టీలను ఓడించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాదేవి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు। చీరాల పట్టణంలోని పేరాల సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ నేతల సమావేశం జరిగింది। ఈ సమావేశానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాదేవి హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ప్రజల హక్కుని హరిస్తూ మతం పేరుతో ప్రజల్ని విడగొట్టడం, రైతులకు మద్దతు ధర అమలు చేయాలని పోరాటం చేస్తుంటే పోలీసులతో కాల్పులు చేయడం, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం, ఇలా దేశంలో నియంత పాలనతో ముందుకెళ్తున్న బీజేపీ ప్రజలు ఇంటికి పంపించాలన్నారు। మరోపక్క రాష్ట్ర ప్రయోజనాల్ని బీజేపీకి తాకట్టు పెడుతున్న 3 పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు। రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతూ దేశ సంపదను దోచుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికిన టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలను ఓడించి ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు। దేశంలో రాజ్యాంగ హక్కులపై దాడి చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని నిరంతరం ప్రజలతో ఉంటున్న సిపిఎం పార్టీకి అండగా ఉండాలన్నారు। ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య, నాయకులు బాబురావు, కొండయ్య, వసంతరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు। ఈ దేశం బాగుపడదు అని చెప్పేసి ఈ కూటమిని ఏర్పాటు చేసిన ఆయన్ని బతిమిలాడి బెదిరించి ఆయన మళ్ళీ ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమికి, బీజేపీ కూటమికి తీసుకువెళ్ళాడు। ఏం అవసరం వచ్చింది? కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు। ఆయన్ని గత నెల 21వ తేదీన అరెస్ట్ చేశారు। ఏమిటి ఆరోపణ? మద్యం పాలసీ మార్చడం ద్వారా ఢిల్లీలో అక్రమంగా లాభం పొందాడు। దానికి ఏమిటి ఆధారాలు? ఆయన అకౌంట్లో ఏమైనా డబ్బులు పడినట్లు వచ్చినాయా, లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళకి ఏమైనా అకౌంట్లో డబ్బులు పడినట్లు వచ్చినాయా, లేకపోతే ఆయనకి ఏమైనా ఇచ్చినట్లు ఎక్కడైనా ఆధారాలు దొరికాయా? శరత్రం చెన్నారెడ్డి అనేటటువంటి ఆయన అరవిందో కంపెనీ చీరాల శ్రీ రఘురామ భక్త సేవ సమాజం ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్న కోటి తలంబ్రాలు భద్రాద్రికి తరలి వెళ్లనున్నాయి। ఇందులో భాగంగా కోటితో సిద్ధం చేసిన తలంబ్రాల్ని పసుపుతో కలిపి కింద పవిత్రంగా మహిళలు మూటలు కట్టి సిద్ధం చేస్తున్నారు। చీరాల శ్రీ రఘురామ భక్తి సేవ సమాజం ఆధ్వర్యంలో సిద్ధం చేసిన కోటి తలంబ్రాలు భద్రాద్రికి తరలి వెళ్లనున్నాయి। ఇందులో భాగంగా కోటితో సిద్ధం చేసిన తలంబ్రాల్ని పసుపుతో కలిపి కింద పవిత్రంగా మహిళలు మూటలు కట్టి సిద్ధం చేస్తున్నారు। ఈ మూటలుగా సిద్ధం చేసిన తలంబ్రాల్ని మరో వారం రోజుల్లో భద్రాచలానికి తీసుకెళ్లనున్నట్లు కమిటీ ప్రతినిధులు వెల్లడించారు। 5 దేశాల ఉన్న తెలుగు వారు ఈ తలంబ్రాలు సిద్ధం చేయడంలో భాగస్వాములయ్యారన్నారు। వారందరి నుండి సేకరించిన వాటిని మూటలుగా చేశామన్నారు। తలంబ్రాలు సిద్ధం చేయడంలో సహకరించిన చీరాల వాసులకు, ప్రజలకు కృతజ్ఞత తెలిపారు। ఈ కార్యక్రమంలో పొత్తూరు బాలకేశవులు, రఘురాం, భాగ్యలక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు। ఈ నెల 17వ తారీఖు భద్రాచలంలో జరగబో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో ఉపయోగించు కోటి తలంబ్రాలు గత 2 మాసములుగా 5 నుంచి 6 దేశాలలో కొన్ని వేల మంది మహిళలచే తయారు చేయబడ్డ కోటి తలంబ్రాలు మార్చి 30వ తారీఖున కొన్ని వందల మంది మహిళలచే తలంబ్రాలు కల్పించడం జరిగింది। అదే రోజు హనుమాన్ చాలీసా పెట్టి ప్రోగ్రాము, అలానే పసుపు దంచడం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది। ఆ పూర్తి చేసిన తలంబ్రాలు కానీ పసుపు కుంకుమలన్నీ కూడా భద్రాచలం పంపించే ఏర్పాటు కూడా చేయడం జరిగిపోయింది। అలానే ఆ కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు ఈ రోజున మూటలు కట్టి వాటి భద్రాచలం పంపించే ఏర్పాట్లు ఈ రోజుతో పూర్తయిపోయాయి। ఈ నెల 15వ తారీఖున భద్రాచలం వెళ్ళి 16వ తారీఖున ఎదుర్కోల కార్యక్రమం రోజున అక్కడ తలంబ్రాలు కలిపేసి 17వ తారీఖు ఉదయం ఈ కట్టిన తలంబ్రాలు, మూటలు కట్టిన తలంబ్రాలు, పసుపు దంచిన పసుపుని, కుంకుమను
తలంబ్రాలు మొత్తం స్వామివారికి మేము సమర్పించి 2 రోజులు అక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రావడం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాల మండలం విజయలక్ష్మీపురం గవినివారిపాలెం పచ్చమొగిలి తదితర గ్రామాల్లో పోలీసులు కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించారు. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈపురపాలెం ఎస్ఐ శివకుమార్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాల మండలం విజయలక్ష్మీపురం గవినివారిపాలెం పచ్చిమొగిలి తదితర గ్రామాల్లో పోలీసులు కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలు సైరన్ మోగించుకుంటూ గ్రామ వీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈపురపాలెం ఎస్ఐ శివకుమార్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక పోలీసు బలగాలచే అవగాహన కల్పించామన్నారు. ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రత్యేక పోలీసు బలగాలు మోహరిస్తాయన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు అవాంఛనీయ సంఘటన సృష్టించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. రోటరీ కమ్యూనిటీ హాల్లో బత్తుల సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార సత్కార వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు రంగాల్లో సేవలు అందించిన వారికి ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. చీరాలపట్నం రోటరీ కమ్యూనిటీ హాల్లో బత్తుల సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార సత్కార వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు రంగాల్లో సేవలు అందించిన వారికి ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. అనంతరం వీచేసిన పలువురు అతిథులు మాట్లాడుతూ బత్తుల సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య, వైద్య, సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుటకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. పండుగకు 2 రోజుల ముందే పలువురు సేవలు గుర్తించి వారిని సత్కరించడం నిర్వాహకుడి గొప్ప మనసుకు నిదర్శనమన్నారు. భవిష్యత్తులో కూడా చీరాల ప్రజలకు మరిన్ని సేవ కార్యక్రమాలు అందజేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి, వడి రాధాకృష్ణ, డాక్టర్ గుంటపల్లి సుబ్బారావు, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాష్ని, బండారుపల్లి హేమంత్ కుమార్, సుందర్రావు, నాగ వీరభద్రాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ సంవత్సరం ఉగాది సందర్భంగా బత్తుల ట్రస్ట్ వారు పురస్కారాలు అందజేయడం జరిగింది. ముందుగా బత్తుల ట్రస్ట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు, ముఖ్యంగా ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి కృతజ్ఞతలు. అలాగే మరి ఈరోజు మరి ఎంతో సాంప్రదాయానికి స్ఫూర్తిదాయకంగా అందరికీ మరి ఈ సేవ యొక్క ఉద్దేశం తెలిపే విధంగా ప్రతి ట్రస్ట్ వారు 2017 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పురస్కారాలు ఇస్తున్నారు. ఈ పురస్కారాలు ప్రముఖులు ఇవ్వడం ద్వారా సమాజంలో ఒక సేవ దృక్పథం కావాలి, సేవ ఉండాలనే ఒక ఆలోచనని తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్లా ఆలోచనలు తీసుకెళ్ళడం ద్వారా మరి ట్రస్ట్ వారు చాలా చాలా సమాజానికి సేవ అందిస్తున్నారు. ఈరోజు మరి ముఖ్యంగా నాకు ఉత్తమ వైద్యునిగా పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి ట్రస్ట్ వారికి, ముఖ్యంగా బ్రహ్మారెడ్డి గారికి, రాధాకృష్ణ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ట్రస్ట్ వారు చేయడం ద్వారా మాకు బాధ్యతని తెలియజేస్తున్నారు. మీరు ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి ఇక ముందు కూడా మీరు మీ జీవితాంతం సేవలో ఉండాలనే ఒక బాధ్యత తెలియజేస్తూ మాకు మరి ఒక పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన పెద్దలకు, పుర ప్రముఖులకు అందరూ కూడా నమస్కారాలు. అవార్డులు అందుకున్న గ్రహీతలకు అభినందనలు. మరి ఒకసారి ప్రభుత్వ ట్రస్ట్ వారికి ఇట్లాంటి కార్యక్రమాలను ఇంకా ముందు
ఎల్లకాలం సమాజంలో గుర్తుండే విధంగా సేవ అంటే ట్రస్ట్ వారు అనే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా బంధువుల ఉగాది పురస్కారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉగాది పురస్కారం కార్యక్రమంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి కవులు మేము సత్కరించాం. వారు ప్రముఖ చిత్రకారులు కోన రమణరావు గారు, ప్రముఖ వైద్యులు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు గారు, ప్రముఖ పద్యకవి వంగర శ్రీధర్ గారు, సామాజిక సేవా తత్పరులు కుమారి కోసన నాగమ్మ గారు, ప్రముఖ కవి వేటపాలెం సత్య వెంకటేశ్వర గారు, సామాజిక సేవకులు గాది హరిహరరావు గారు, సహజ కవి పావుల దయాకర్ రెడ్డి గారు, ప్రముఖ కవి మంత్రి కృష్ణమోహన్ గారు, ప్రముఖ కవి మాజేటి వెంకట సుబ్బయ్య శాస్త్రి గారు, వీళ్ళందరినీ కూడా మేము ఉత్తరీతన సత్కరించడం జరిగింది. చీరాల విద్యా భారతి స్మార్ట్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులకు కరాటే ప్రతిభా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ కరాటే అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ రావు హాజరయ్యారు. చీరాల విద్యా భారతి స్మార్ట్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులకు కరాటే ప్రతిభ పరీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఏపీ కరాటే అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ రావు నేతృత్వంలో జరిగిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ఆరెంజ్, ఎల్లో బెల్ట్లకు ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధ విద్యలో కరాటే విద్య కూడా ఒకటని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుండే కరాటేపై ప్రతి విద్యార్థి పట్టు సాధించాలన్నారు. నిత్యం కరాటే సాధన చేసి సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 3 విద్యార్థుల్ని ఆరెంజ్ బెల్ట్ కు, 9 మందిని ఎల్లో బెల్ట్ కు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ మోహన్ కృష్ణ, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. చీరాల మండలం ఈపురపాలెంలో జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ చీరాల అసెంబ్లీ అభ్యర్థి శీలం వెంకటేశ్వర్లు ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించవలసిందిగా కోరారు. చీరాల మండలం ఈపురపాలెంలో జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ చీరాల అసెంబ్లీ అభ్యర్థి శీలం వెంకటేశ్వర్లు ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించారని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చీరాలలో అత్యధికంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి జరగాలంటే చేతి వృత్తుల పార్టీని ఖచ్చితంగా గెలిపించాలన్నారు. ముఖ్యంగా చేనేత రంగం పూర్వ వైభవంతో ప్రగతి సాధించాలంటే గ్యాస్ గుర్తును గెలిపించాలన్నారు. చేతి వృత్తులపై ఆధారపడ్డ మంది ప్రజలు జీవన స్థితి గతులు నేడు ప్రభుత్వ తీరుతో ప్రశ్నార్థకంగా మారాయి అన్నారు. ఈ కార్యక్రమంలో భాష, శ్రీనివాస్, సురేష్, పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ తరఫున 2024 రేపు వచ్చే ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శీలం వెంకటేశ్వర్లనే నేను ఈ యొక్క రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ఈ చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని. మాది ఈపురపాలెం చీరాల నియోజకవర్గం. స్థానికుణ్ణి. గత 40 సంవత్సరాలుగా చేనేతల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేక ఉద్యమాల్లో, బీసీ ఉద్యమాల్లో, ఎస్సీ ఎస్టీలతో గత 44 దశాబ్దాలుగా ఉద్యమంలో ఉన్నాము. చిన్ననాటి నుంచి కూడా ఈ చీరాల నియోజకవర్గానికి చిరపరిచితున్నాయి. కానీ మనకి ఎన్ని ఉద్యమాలు చేసినా మనకు న్యాయం జరగలేదనే ఉద్దేశంతోనే మనం ఇప్పుడు ఈ రాజకీయ పార్టీని పెట్టాం. ఇది కూడా జాతీయ చేతి వృత్తుల పార్టీ అని పెట్టుకున్నాం. దీనికి భారత ఎన్నికల కమిషన్ గ్యాస్ సిలిండర్ని మనకు గుర్తుగా ఇచ్చింది. గత 5 రోజులుగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి నేను గడప గడపకు మన పార్టీ అనే పేరుతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉన్నాం. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 9వ తేదీన క్రోధినామ సంవత్సరం ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, అష్టదళ పాద పరమారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. ఉగాది పర్వదినం రోజున తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్ధి నిర్వహణ, ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి, విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణను అర్చకులు చేస్తారని వివరించారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు విమాన ప్రాకారం, శ్రీవారి మూల విరాట్కు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాల ధరింపు, అనంతరం పంచాంగ శ్రవణం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. 10 దాటాక బయట అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ఆంధ్రాలో 40 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. శనివారం 7 జిల్లాల్లో దాదాపుగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లా, నంద్యాల జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు వెదర్ డిపార్ట్మెంట్ కూల్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 7వ
6వ తేదీ నుండి 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్రలో గల కొన్ని జిల్లాల్లో ఈ 3 రోజుల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. వర్షాల కారణంగా అక్కడక్కడ ఉష్ణోగ్రతల నుండి కాస్త ఊరట తగ్గుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత 10 రోజులుగా మాడే పగిలే ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి ఈ వార్త కాస్త రిలీఫ్ కలిగించిందని చెప్పొచ్చు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటిన లండన్లోని హిత్రూ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్వేపై 2 విమానాలు ఢీకొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్ చెందిన బోయింగ్ 787-9 విమానం ప్రయాణాన్ని ముగించుకుంది. దీంతో దాన్ని మరో ప్రదేశానికి లాకెళ్తున్నారు. ఈ క్రమంలో టెర్మినల్ వద్ద బ్రిటిష్ ఎయిర్వేస్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ను తగలడంతో 2 విమానాల రెక్కలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కాగా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగల్లో చిక్కుకున్న సుమారు 21 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రం బోకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్లాంట్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సుమారు 21 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. 10వ రోజు ఆదివారం ప్రకాశం జిల్లాలో జువ్వగుంట క్రాస్ నుండి యాత్ర ప్రారంభమైంది. కనిగిరిలో సీఎం జగన్ రోడ్ షో చేపడతారు. అయితే జువ్వగుంట నైట్ పాయింట్ దగ్గర ప్రకాశం జిల్లా కొండెపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం జగన్ ను కలుసుకున్నారు. తమ పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా గోదావరి జిల్లాల నుండి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. దెందులూరుకు చెందిన ప్రముఖ బీసీ సంఘాల నేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి చెందిన నాయకులు అధికార పార్టీలో చేరారు. సీఎం జగన్ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడు అశోక్ గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుప్రకాష్, గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ సంఘం ఏత వరప్రసాద్ వైసీపీలో చేరారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ 2 వీలర్స్ తయారీ సంస్థ ఎథర్ తన ఫ్యామిలీ స్కూటర్ ఎథర్ రిజాను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. గతంలో ఎథర్ 450 మోడల్ మాదిరిగా కాకుండా చూడడానికి పలు ఫీచర్లో మార్పులు చేశారు. లెగ్ స్పేస్, పొడవాటి సీట్లతో ఎథర్ రిజా తీసుకొచ్చారు. రిజా ఎస్, రిజా జెడ్ వేరియంట్ అందుబాటులో ఉంటాయి. రిజా ఎస్ ధర 1.10 లక్షలు, రిజా జెడ్ వేరియంట్ 1.25 లక్షలకు లభిస్తే రిజా జెడ్ టాప్ వేరియంట్ 1.45 లక్షలు పలుకుతుంది. రిజా ఎస్, రిజా జెడ్ వేరియంట్లు సింగిల్ ఛార్జింగ్ చేస్తే 123 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. రిజా జెట్ టాప్ వేరియంట్ గరిష్టంగా 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 3 వేరియంట్ స్కూటర్లు గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్ కు ముందు ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరాలు నిలిచిపోవడంతో చెలరేగిన వివాదానికి తెరపడింది. 2015లో ప్రారంభమైన విద్యుత్ బిల్లు వివాదాన్ని టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫరూకీతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు శనివారం చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి మార్గం సుగమం చేశారు. ఇందులో భాగంగా వాయిదా పద్ధతిలో పెండింగ్ లో ఉన్న బకాయిల్ని చెల్లిస్తామని హెచ్సీఏ పెట్టిన ప్రతిపాదనను టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ అంగీకరించారు. దీంతో తొలి వాయిదాను చెల్లిస్తామని హెచ్సీఏ తెలిపింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు సంబంధించిన మొత్తం విద్యుత్ బకాయిలు సుమారు 1.67 కోట్లుగా ఉందని మొత్తం ఎన్ని వాయిదాల్లో చెల్లిస్తారన్నది విద్యుత్ అధికారులు స్పష్టం చేయలేదు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పార్టీలను ఓడించాలి. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి. భద్రాద్రికి సీతారాముల వారి కళ్యాణ వేడుకల్లో సిద్ధమవుతున్న కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తూ తరించిపోతున్న భక్తజనం. ఓటు హక్కును స్వచ్ఛంగా వినియోగించుకోవాలి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాల రూరల్ ప్రాంతాల్లో పోలీసులు, కేంద్ర సాయుధ బలగాల కవాతు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.